నమస్తే అండి. నమస్తే సార్. ఆర్డిటి ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందండి? ఆర్డిటి సేవలు బాగా అద్భుతంగా ఉన్నాయి సార్. ఇక్కడ మాకు నిరుపేదలము ఇక్కడ కరువు ప్రాంతంలో ఎక్కువ డబ్బులు పెట్టి చేయించుకోలేము కాబట్టి ఇక్కడైతే బయట చూపించుకొని వచ్చి కూడా ఆడ బాగా కూడా మళ్ళీ ఇక్కడ బాగా చేసినారు సార్. ఇప్పుడు అక్కడ ఆపరేషన్ చేసి ఫెయిల్యూర్ అయ్యి కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ బాగా వైద్య సేవలు బాగా సమృద్ధిగా బాగా చెందుతుంది సార్. అసలు ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుంది మొత్తంగా? ఆర్డిటి సేవలు రైతులకి కానీ వ్యవసాయ పరికరాలు ఇస్తున్నారు సార్. పేదలకు ఇండ్లు కట్టిస్తున్నారు సార్. వైద్య పిల్లలకి వైద్య దానికి పిల్లలకి ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ పిల్లలకి ఏ క్యాస్ట్ అయినా ఓకే. దీని గురించి డబ్బులు స్కాలర్షిప్ లాగా పిల్లలకి ఇస్తుంది సార్. అంటే 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వచ్చేవి. ఆ తర్వాత విదేశాల నుంచి నిధులు రావడం ఆగిపోయాయి. ఈ సంస్థ అసలు మూసేస్తారనేటువంటి ప్రచారం జరిగింది. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదనేటువంటి వాదన ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల, ఆయన చొరవ వల్ల, ఆయన కేంద్ర పెద్దలతో మాట్లాడి ఒప్పించడం వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులకు అనుమతి దొరికింది. ఎలా అనిపిస్తుందండి? ఇది మంచి అనిపిస్తుంది సార్. ఇది లేకపోయింటే కూడా మాకు ఈరోజు ఇక్కడ హాస్పిటల్ చూపించుకోవడానికి బయటకు పోవాలన్నీ కూడా చాలా ఇబ్బంది ఉండేది సార్. మామూలు డెలివరీలకు వచ్చేవాళ్ళు ఈరోజు బయట పోతే అప్పుడంతా బాగుంది, బాగా ఫ్లాట్ ఉంది అని చెప్తారు. పూర్తి డెలివరీ టైం లేకపోయినప్పటికీ బేబీకి ప్రాబ్లము, తల్లికి ప్రాబ్లము, సిరింజ్ చేయాలని చేస్తారు సార్. కానీ అక్కడ కూడా డబ్బు లేదు, ఆరోగ్యశ్రీ ఉంది అని అంటారు. కానీ ఆరోగ్యశ్రీ కింద వాళ్ళేం డబ్బు కలెక్ట్ అవుతుంది సార్ గవర్నమెంట్ నుంచి. కాకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో వీళ్ళ వెల్త్కి ప్రాబ్లం వస్తుంది సార్. ఇలాంటిది ఇక్కడ ఆపరేషన్ చేయమన్నా కూడా వీళ్ళు చేయరు సార్. డెలివరీకి నార్మల్ డెలివరీలే బాగా అన్ని సౌకర్యాలతో బాగా చేస్తున్నాను సార్. ఇంతకుముందు ఇక్కడ వేరే వాళ్ళ సర్జరీలో కూడా బయట చేపించుకొని వచ్చి బాగాలేక మళ్ళీ ఇదే అయింటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బాగా క్లియర్ చేసుకొని వచ్చినారు. ఇదే బద్దలపల్లిలో అంగడి వాళ్ళు సార్. అంటే మూతపడిపోయేటువంటి ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధుల్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చేలా చేసింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆయన కృషి వల్లే ఇప్పుడు నిధులు వస్తూ ఉన్నాయి. ఎలా అనిపించిందండి? మాకు చాలా మంచిది అనిపించింది సార్. చాలా సంతోషము. ఆయన చాలా పేదల గురించి ఇట్లా మన సమస్యకి ఇట్లా ఉంటే పేదలకు బాగా ఉపయోగపడుతుందనే ధోరణితోనే ఆయన బాగా కృషి చేసి ఆయనకు మాకు ధన్యవాదాలు సార్. ఆయనకి నారా లోకేష్ గారికి చేసిందానికి. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు తల్లి? గంగనపల్లి సార్, నారపల్లి దగ్గర గంగనపల్లి. ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందమ్మా? చాలా సార్, మాకు లేని వాళ్ళకు చాలా మేలు చేస్తుంది సార్. అన్ని విధాల సేవలు ఉచితంగా బాగా అన్ని విధాలా బాగుంది సార్. చాలా మందికి లేని వాళ్ళకు మటుకు చాలా సార్. ఆయనకు ధన్యవాదాలు సార్. చాలా బాగా చూస్తారు, అన్ని ఫ్రీగా బాగా అన్ని చూస్తున్నారు సార్. 2021 వరకు ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ అయితే వచ్చేవి. ఆ తర్వాత ఆగిపోయాయి. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ ని రిలీజ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? ఇప్పుడు ఇంకా చాలా బాగుంది సార్. అప్పుడన్నా డబ్బులు కడతా అంటే అట్లా, ఇప్పుడు అది కానీ లేదు, అన్ని ఫ్రీ వస్తాయి. లేనో మా తట్టలో చాలా మేలు సార్. ఇది ఆయనకు చాలా కృతజ్ఞతలు సార్. మేము ఎవరికి? నారా లోకేష్ గారికి. ఆయన బాగా చేస్తున్నారు సార్. బాగా నేను ఎన్నేళ్ళ నుంచి ఇడికి వస్తా సార్. ఎక్కడే కనుగోను. జ్వరం వచ్చినా ఏమన్నా షుగర్ ఉంది సార్ నాకు, ఇడికే వచ్చేది సార్ చూపించుకునే. సారోళ్ళు కానీ విసికించుకోరు, ఏం బాగా అడుగుతారు సార్. డాక్టర్లు కానీ ఎంత బాగా అడుగుతారంటే అంత బాగా అడుగుతారు సార్. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ ఫారిన్ ఫండ్స్ వచ్చాయి కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఇంకా ఎక్కువ వైద్య సేవలు అందే అవకాశం అయితే ఉంటది కదా? ఉంటుంది సార్, ఇంకా ఎక్కువైనా సార్. ఇప్పుడు ఈ బాగా అన్ని ఉచితంగా వచ్చిన దాని వల్ల ఆయన తలుసుకొని చాలా మంది వస్తున్నారు సార్. ఆయనకు చాలా కృతజ్ఞతలు సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి? మేము ఇక్కడ నల్లమడ మండలం సార్ మాది. మాది మామూలు పక్కన పల్లె వీళ్ళ మధ్యని. కానీ ఆర్డిటి లేకపోతే సగం జనం మేము చచ్చిపోతాము. దీన్ని మొన్న ఆపేసిన దాని వలన చాలా మంది తిప్పట్లు పడినాం. అయిపోయి నేనైతే సార్ నాకు థైరాయిడ్ వచ్చింది, ఆపరేషన్ చేశారు. అంటే 20 ఏళ్ళు అవుతుంది. ఈడ మాత్రలు కొనుక్కుని పోయి తింటా అంటేనే బతుకుతున్నా, లేకపోతే ఇంకా దేవుని చెప్పలేము.
కానీ మొన్న ఆపేసిన దానికి చాలా బాధపడినాం, చాలా మేము ఇదిగాని చేసినాం, ఏమి ధర్నా చేసినాం నల్లమడ మండలంలో. చాలా మంది మాకు మళ్ళీ ఆర్టీటీ కావాలి, ఆర్టీటీ తీసేయకూడదు అని చాలా పట్టుబట్టి మేము తాండా నాయకులము ఒక 1000 మంది 100 మంది కట్ట ఒకసారి మేము అందరం నల్లమడ మండలంలో ఐకమత్యంగా పోయి మాట్లాడి దాన్ని మళ్ళీ మేమే తెచ్చుకోవాలా, మాకు కానే కావాలని చాలా పట్టుగా మాట్లాడినాం సార్. కానీ అనుకుండే కొద్దీ చాలా ఉంది, కానీ కొన్ని మంచుకు వస్తాయి, కొన్ని మంచుకు రావు. ఆ విధంగా అంటే గత ప్రభుత్వం కూడా దీని మీద అంత చర్యలు తీసుకోలేదు, అంటే వాళ్ళు కూడా కేంద్రంతో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం నారా లోకేష్ గారు చొరవ చూపించి ఆయన కృషి వల్ల మళ్ళీ ఆర్డీటీకి ఫారిన్ ఫండ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఎలా అనిపిస్తుందండి? చాలా మేలు అవుతుంది సార్. ఇప్పుడు అప్పుడు ఆపేసిన దానికి మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ తీసుకున్నారంటే చాలా దేవుడా కట్టే కదా, మళ్ళా బతికిచ్చే జనాల కోసమే కదా చేస్తున్నది. దాన్ని ఇంకా మనం చెడ్డ కాదు అనకూడదు, చాలా మంచిదే, మంచి పనినే ఇది. కానీ మనంతా ఏదో తీసేస్తారు పోతుంది అని అంటున్నప్పుడు చాలా మంది ఏదేదో అనుకున్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు అంతా సౌకర్యం చేస్తున్నదంటే ఇప్పుడు మళ్ళా తెచ్చుకొచ్చి ఇంకా మళ్ళీ అది కావాలా, మా జనాలు చూడాలని చంద్రబాబు అన్నాడు కాబట్టి మంచిదే, దీన్ని తప్పులు పట్టడం ఏం కాదు. కాకపోతే ఇంకా మళ్ళీ అది పోతుందేమో అని చాలా మంది బాధపడుతున్నారు. అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా నిధుల్ని శాంక్షన్ చేసేదానికి మంజూరు చేసింది కదా, చేసింది వలన చాలా మంచిదే సార్. ఇదేమో చంద్రబాబు నాయుడు కానీ కనుక మనం మంచిదే, మళ్ళీ మనకు పోయే పానానికి మళ్ళీ ప్రాణం పోషాడు అనేదే మంచిది అనుకోవాల్సిందే సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏమైంది? కాలుకి సర్జరీ అయిందమ్మా? అవును సార్. ఏం సర్జరీ చేశారు? అంటే లోపలికి ఇప్పుడు ఎముకలు కూర్చునే దానికి ఇవి వేసినారు సార్. మళ్ళీ దాని తర్వాత ఆపరేషన్ చేసి లోపల రాడ్ ఇవ్వాలి. ఆర్డిటి ఎటువంటి వైద్య సేవలు అందిస్తుంది మీకు? ఫ్రీ సార్, అంతా ఫ్రీగానే చేసింది, బాగానే చూస్తున్నారు. ఓకే, ఆర్డిటి ఏమేమి సేవలు చేస్తుందమ్మా? సార్ ఆడిట్ ఇల్లు ఇచ్చారు, ఇక్కడ ఫ్రీగానే చేస్తున్నారు అంతా వైద్యము, భోజనము అంతా ఫ్రీనే, ఫ్రీ బెడ్స్ కానీ ఇంకా చదువు కానీ అన్ని ఫ్రీగానే చేస్తున్నారు సార్. ఓకే, అంటే 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినాయి నిధులు. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి చొరవ వల్ల, ఆయన కృషితో, ఆయన కేంద్ర పెద్దల్ని ఒప్పించడం వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? బాగానే సంతోషంగా ఉంది సార్. ఇంకా పేదవాళ్ళకి అంతా ఫ్రీగా జరగడం వల్ల హ్యాపీగానే ఉంది సార్. ఏమి ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరికి ఫ్రీగానే చూస్తున్నారు సార్. అంతా బాగానే ఉంది సార్, సౌకర్యము అంతా బాగానే ఉంది. అంటే అసలు ఆర్డిటికి విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులను తీసుకురావడంలో నారా లోకేష్ గారు కృషి చేసిన నేపథ్యంలో అసలు మీకు ఎలా అనిపించింది? అసలు ఒకానొక సందర్భంలో ఆర్డిటి మూసేస్తారేమో అనేటువంటి ప్రచారం జరిగింది కదా. మూసేస్తారేమో అనుకున్నాం సార్, నిలిపివేయబడతాయేమో అనుకున్నాము. ఈ ఫ్రీ సంస్థ వచ్చినాక హ్యాపీగానే ఉంది సార్. నారా లోకేష్ గారు చేసినది మంచి పనే సార్, బాగానే ఉంది సార్. హెల్ప్ చేయడం వల్ల బాగానే ఉంది. ఆర్డిటి సంస్థకు మంచి జరిగినందుకు నాకు చాలా హ్యాపీగానే ఉంది సార్. ఓకే, అంటే మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి వైద్య సదుపాయాలు కానీ, ఉచిత ఆపరేషన్లు కానీ ఇవన్నీ దక్కాలి అంటే ఆర్డిటి నిలబడాలి. అవును సార్, ఇట్లా నా పేదవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ అందరికీ ఫ్రీగానే జరుగుతుంది కాబట్టి ఇది ఇలాగే కొనసాగితే బాగానే ఉంటుంది సార్, హ్యాపీగానే ఉంటుంది. నమస్తే అమ్మా. హాయ్ సార్. మీ పేరు? సుజిత సార్. మీ ఊరండి? బత్తలపల్లినే సార్. ఓకే, ఆర్డిటి మీకు ఎటువంటి సేవలు అందిస్తుందమ్మా? ఇప్పుడైతే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వచ్చాను సార్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా నేను ఇక్కడే చూయించుకున్నాను. అంటే డాక్టర్స్ ఏదైనా రెస్పాన్స్ కానీ అంతా కూడా మాకైతే బాగుంటుంది. సో నేను సెకండ్కి కూడా ఇక్కడే వచ్చాను. అంటే ఆర్డిటి ట్రస్ట్ నిజంగా అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుందని, అలాగే వైద్య సేవలు అందిస్తుందని, విద్యకు సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తుందని రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. ఎటువంటి సేవలు అందిస్తుంది ఎక్కువగా? అంటే నాకైతే దీని మీద ఐడియా లేదు సార్. మా ఫాదర్ అయితే చెప్తుంటారు, వాళ్ళైతే ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు, చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారంటే ఈ హాస్పిటల్ ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి ఒకటే కాదు, మొత్తం క్యాన్సర్ వాళ్ళకి కానీ హెచ్ఐవి పేషెంట్స్కి కానీ మొత్తం అంతా అందరికీ ఫుల్ కోఆపరేషన్తో మంచిగానే ట్రీట్మెంట్ ఇస్తుంది సార్. మా పరంగా అయితే మాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. అంటే ఒకరిని ఒకలా ట్రీట్ చేయడము, ఏదైనా మనీ కోసమే చేయాలి అనుకున్నట్టు అట్లా మాకైతే ఎప్పుడు అనిపించలేదు సార్. వాళ్ళైతే జెన్యున్ గానే మాకు అందరికి హెల్ప్ చేయాలన్న దాంతోనే చేస్తూ ఉంటారు. ఓకే, అంటే 2021 వరకు ఆర్డిటికి నిధులన్నీ, విదేశీ నిధులన్నీ సక్రమంగా వచ్చాయి. ఆ తర్వాత విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి కృషి వల్ల, ఆయన చొరవ వల్ల ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఎలా అనిపిస్తుంది?
బాగా అనిపిస్తుంది సార్. అంటే చాలా చెప్పారు కదా క్లోజ్ చేయాల్సి వస్తుంది అలా ఇలా అని చెప్పారు కదా, అప్పుడు అనిపించింది అంటే ఇంత హెల్ప్ చేసి అంటే మీరు ఏ హాస్పిటల్ అన్నా చూసుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళగానే నార్మల్ డెలివరీ కాకుండా ఏదో ఒక కాంప్లికేషన్ ఉంది సిజరింగ్ చేసేస్తాము అది ఇది అని ఎంతో భయపెట్టిస్తారు. బయటకు వెళ్తే మనకి ఒక 1 lakh అన్న మినిమం చార్జెస్ చేస్తారు. బట్ ఇక్కడికి వచ్చారనుకో ప్రతి వాళ్ళకి అంటే ఏం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మంచిగానే ట్రీట్మెంట్ చేయించుకొని బయటకు వెళ్తారు సార్. సో ఇంకా క్లోజ్ చేస్తే ఇంకా చాలా కష్టం అయిపోతుంది అందరికీ. అంటే పాపం పేదవాళ్ళు అందరూ కూడా ఇంకా అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళలేరు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు. సో మళ్ళీ నిధులు తెప్పించి మళ్ళీ ఓపెన్ చేయించడం అన్నది నిజంగా చాలా గ్రేట్ సార్. అదే సార్ గవర్నమెంట్ కృషి వల్లే ఇదంతా వచ్చింది. చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? తాడిపత్రి నుంచి. ఓకే, ఆర్డిటి మీకు ఎటువంటి సేవలు అందిస్తుందమ్మా? మా కోడలకు డెలివరీ కష్టం అని చెప్పిండ్రి అనంతపురంలో, ఇక్కడే చూపించున్నాం. నార్మల్ డెలివరీ చేస్తున్నారు, ఓకే, సిజరింగ్ చేస్తామని చెప్పినారు. నార్మల్ అయింది ఇక్కడే. ఇప్పుడు సెకండ్ డెలివరీకి ఇక్కడికే వచ్చినాము. మాకేమో 1 రూపాయి గానీ ఖర్చు కాలేదు. ఇక్కడ అంతా ఫ్రీనే, బాగా చూస్తారు. సీరియస్ కండిషన్ లో ఉన్నా గానీ బీపీ ఎక్కువ ఉన్నా గానీ ఇక్కడే చూసినారు, బాగా చేసినారు అంతా. ఓకే, ఆర్డిటి ఇంకేం సేవలు అందిస్తుంది? ఇప్పుడు 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చే నిధులు వచ్చినాయి. ఆ తర్వాత విదేశాల నుంచి నిధులు రాకుండా ఇప్పుడు ఆగిపోయినాయి. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ విదేశాల నుంచి ఆర్డిటికి నిధులు వస్తున్నాయి. దాని ద్వారా ఎంతో మందికి వైద్య సదుపాయాలు అందుతాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కడంటే మనం ఎక్కడ తిరిగినా అని ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకోవాలా, అంటే ఇక్కడ ఫ్రీగా దొరుకుతుందంటే మాకు ఎంతో సదుపాయం కల్పించినట్లే కదా. కృతజ్ఞతలు. ఓకే, అంటే నారా లోకేష్ గారు ప్రత్యేక కృషితో ఆయన చొరవ వల్లే మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి కదా, ఏమనిపిస్తుందమ్మా? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. నారా లోకేష్ గారు బాగా మంచి పని చేస్తున్నారు.